రాష్ట్రంలో అమలవుతోన్న ఎస్ఐఆర్పై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం చంద్రబాబు. ఓటర్ల సమగ్ర జాబితా సవరణ ప్రక్రియ సజావుగా జరిగేలా అందరూ పనిచేయాలన్నారు. ఎస్ఐఆర్పై టీడీపీ ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించిన సీఎం నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక మీటింగ్లో ఏం చర్చించారు, టీడీపీ ఎలా ముందుకు వెళ్లబోతోంది తెలుసుకునేందుకు ఎమ్మెల్సీ శ్రీకాంత్, మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. వచ్చే నెల 14 వరకు జరగబోతున్నటువంటి సర్కు సంబంధించినటువంటి విషయంలో అన్ని పార్టీలు అలర్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు అదేవిధంగా ఇన్ఛార్జీలతో ఈరోజు సమావేశం పెట్టారు. ఎమ్మెల్సీ కంచర శ్రీకాంత్ ఉన్నారు. సర్ మీద మీకు మీ అధినేత ఎలాంటి దిశానిర్దేశం చేశారు, ఏ అంశాలు మీ దృష్టికి తీసుకుంటారు? మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ అనేది ఒక సిస్టమేటిక్గా పార్టీని ఎప్పుడు నడుపుతూ ఉంటారు. కార్యకర్తలు మా వాళ్ళందరూ కూడా గ్రౌండ్ స్థాయిలో ఓట్లకు సంబంధించి కానీ, ఓటర్ లిస్టుకు సంబంధించిన ఎక్సర్సైజ్ కానీ ఒక పటిష్టమైన వ్యవస్థ అనేది తెలుగుదేశం పార్టీకి ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు సర్ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సర్ దానికి సంబంధించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, అందరికీ, ఎంపీలకి అందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా బూత్ లెవెల్ ఏజెంట్స్కి ఎవరెవరు ఉన్నారో వాళ్ళు బూత్ స్థాయిలో ఉన్నటువంటి ఓటర్స్ ఏదైతే 2022 ప్లస్ 2026 ఓటర్ లిస్ట్ని కంపేర్ చేసుకొని దాంట్లో ఏ అయితే ఓట్స్ మిస్ అవుతున్నాయో, ఏ అయితే మ్యాపింగ్ కాలేదో వాటిని దగ్గరుండి బిఎల్ఓస్ తోటి కోఆర్డినేట్ చేసుకునే విధంగా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఫామ్ 6ని ఎలా ఇది చేసుకోవాలి, ఫామ్ 7ని, ఫామ్ 8ని, వీటన్నిటిని యూటిలైజ్ చేసుకొని ప్రతి ఓటుని ఏ విధంగా కాపాడుకోవాలి. తెలుగుదేశం పార్టీ సింపథైజర్ కావచ్చు, లేకపోతే ఒక నార్మల్ ఓటర్నైనా కూడా వారి ఓటు హక్కును కాపాడుకునేదానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకునే దాని మీద గౌరవ ముఖ్యమంత్రి వారు దిశానిర్దేశం చేయడం జరిగింది. 3 పార్టీలకు సంబంధించి ఒక కోఆర్డినేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తారని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ కమిటీ ఏం చేయలేదు? అది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కలిసి పోటీ చేశాం, రేపు భవిష్యత్తులో కూడా కలిసి పోటీ చేస్తాం. కాబట్టి టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు బూత్ లెవెల్లో కలిసి ప్రతి ఒక్క ఓటుని కాపాడేదానికి కృషి చేయాలని చెప్పనేసి గౌరవ ముఖ్యమంత్రి వారు సూచించడం జరిగింది. దానికి సంబంధించిన విధి విధానాలు కూడా రేపు జూన్ 4వ తారీఖున మీటింగ్ తర్వాత తెలియజేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఫైనల్గా సర్ మీద చాలా రాష్ట్రాల్లో అపోహలు ఉన్నాయి, చాలా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక్కడ మీకు మీ పార్టీ పరంగా అభ్యంతరాలు ఉన్నాయి, ఈసీని కలిసే అవకాశం ఉంది? లేదు, మాకు యాజ్ ఆఫ్ నవ్ అయితే మాత్రం ఇంకా గ్రౌండ్లో పూర్తి స్థాయి అభ్యంతరాలు అయితే రాలేదు. ఇప్పుడు ఇంటెన్సిటివ్గా ఇంకా చేయడానికి ఫీల్డ్ లెవెల్లోకి వెళ్తున్నాం కాబట్టి ఏమైనా అబ్జెక్షన్స్ వస్తే ఖచ్చితంగా ఈసీకి మేము పార్టీ తరఫున తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా అభ్యంతరాలు ఉంటే ఈసీకి తెలియజేస్తామని ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ చెబుతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో కోఆర్డినేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. 3 పార్టీలు కలిసి పోటీ చేసినాయి కాబట్టి 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసి ఈ నెల 15 నుండి వచ్చే నెల 14 వరకు జరగబోతున్నటువంటి ఈ సర్ మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, గ్రౌండ్ లెవెల్ అంటే క్షేత్రస్థాయిలో బిఎల్ఏలు ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకోవాలి, ఓట్లకు సంబంధించినటువంటి సవరణ సంబంధించిన ప్రక్రియలో ఏ విధంగా పాల్గొనడానిపైన ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. 4వ తారీఖు మరో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో ఇంకా పూర్తిస్థాయి వివరాలు వెల్లడిస్తామని కంచర శ్రీకాంత్ చెప్తున్నారు. కెమెరా సాయితో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.